ముఖ్యంగా పేదల ఇళ్ళ విషయంలో మనం చిన్న చిన్న కాలనీస్ ఉంటాయి మనకి. గవర్నమెంట్ ఇచ్చే కాలనీలు గానీ, స్థలాలు ఇస్తుంటారు గవర్నమెంట్. సెంటున్నర భూమి ఇచ్చి లేఅవుట్లు ఏస్తుంటారు. చిన్న స్థలాలు పేదల కోసం ఇచ్చే ఇళ్లల్లో ముఖ్యంగా 3 విషయాలు జాగ్రత్త పడినట్లయితే వాళ్ళ అద్భుతమైన వాస్తు అమరే అవకాశం ఉంది వాళ్ళకి. అదేంటంటే ఫస్ట్‌ది లేఅవుట్ దిక్కుకేయాలి. ఓరియంటేషన్ మీకు తూర్పు అంటే తూర్పు ఉండాలి. వెస్ట్ అండ్ వెస్ట్, అలా నార్త్ అండ్ నార్త్, సౌత్ అన్నట్టు ప్రధాన దిశలకు ట్రూ నార్త్‌కి లేఅవుట్ చేయాలి గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ళు స్థలాలు. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. డ్రైనేజ్ ప్రొవైడ్ చేస్తారు. రెండోది చేయాలి. మూడోది మంచినీటి సరఫరా. దిక్కుకు లేఅవుట్ చేయటం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రొవైడ్ చేయటం, మంచినీటి సరఫరా చేసినట్లయితే ఆ కాలనీలో అద్భుతమైన వాస్తు అమరే అవకాశం ఉంటుంది. ఎలా అంటే మీకు దిక్కుకు లేఅవుట్ చేయటం వలన ప్రైవేట్ లేఅవుట్ అయితే కొంచెం క్రాసులు పోతే స్థలం పోతుంది కాబట్టి వాళ్ళు వదలలేరు. వాళ్ళు మనం ఏం చెప్పలేము ఆ విషయంలో. బట్ గవర్నమెంట్ వేసేది పేదల కోసమే కాబట్టి, గవర్నమెంట్ అంటే ప్రజల ప్రభుత్వం కాబట్టి వాళ్ళు వేసేది మనకు లేఅవుట్, మనకు దిక్కుకి ట్రూ నార్త్ లేఅవుట్ వేసినట్లయితే అక్కడక్కడ క్రాసులు పోయినా కూడా ఈ చిన్న స్థలాలు గట్రా వాళ్ళు ఇచ్చేవి కొందరికి ఇవ్వచ్చు, పేదలకు ఇవ్వచ్చు. ఎక్కడైనా క్రాస్ మిగిలిన కూడా ఎలా గ్రీనరీ అనేది పార్క్ లాంటివి పెడతారు కాబట్టి గవర్నమెంట్ పవర్ ట్యాంక్ లాంటి కట్టే అవసరాలు ఉంటాయి కాబట్టి కమ్యూనిటీ బిల్డింగ్స్ కడతారు కాబట్టి ఆ క్రాస్ ముక్కలు వాటికి వదిలేసుకోవచ్చు. ఇళ్ళకి మాత్రం రెక్టాంగిల్ మీకు దిక్కుకున్న స్థలం వచ్చేస్తుంది. ఫస్ట్ పాయింట్ సెట్ అవుతుంది. రెండోది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే బెనిఫిట్ ఏంటి అంటే మీకు ఎవరో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకునే అవసరం రాదు. పేదలలో ఆ డ్రైనేజ్ అంతా పైకి రోడ్డుకి కలిపేస్తారు కాబట్టి. అలాగే సెప్టిక్ ట్యాంక్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెట్టాల్సి వస్తే, చిన్న స్థలంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టాల్సి వస్తే ఎంత లేదన్నా ఒక 60-70 క్యూబిక్ ఫీట్ పెట్టుకుంటాం పెట్టాలి కాబట్టి 8 ఏళ్ళ పాటు అన్నా నిండకుండా ఉండాలి కాబట్టి అది పెట్టినట్టయితే మనం వాయువులో పెట్టినట్టు పక్క వాళ్ళకి ఈశాన్యం అవుద్ది. లేదు మనం తూర్పులో పెట్టేది వెనక మన ముందు వాళ్ళకి అది నైరుతి కావచ్చు. అలా మనకి తప్పే, ట్యాంక్ ఎక్కడున్నా తప్పని చెప్పుకున్నాం మన వాస్తులో. అయితే చిన్న స్థలంలో మనం మినిమం సైజ్ అయితే పెట్టాలి కదా. చిన్న స్థలంలో అది కూడా దోషం అయిపోద్ది. మనకే కాకుండా పక్కవాడికి కూడా దోషం అవుద్ది. మన ట్యాంక్ పక్కవాడి దోషం అవుద్ది, పక్కవాడి ట్యాంక్ మనకు దోషం అవుద్ది. 2 దోషాలు యాడ్ అయిపోతాయి. అలా అంచేత అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రొవైడ్ చేసేటది గవర్నమెంట్. వాళ్ళకి ఆ దోషం రాదు. హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు. మీకు దిక్కులకి ఇల్లు అమరుతుంది. మూడవది మంచినీటి సరఫరా. ప్రభుత్వం మంచినీటి సరఫరా ప్రొవైడ్ చేయగలిగినట్లయితే వాళ్ళ ఇంట్లో ఎవరు నుయ్యి తీసుకోగల, సంప్ పెట్టుకోగల. మీరు సంప్ ఎప్పుడైతే ఉండదో మన సంపు ఈశాన్యంలో పెడతారు ఎవరైనా. మనకి ఈశాన్యం అయితే పక్క వాళ్ళకి అది వాయువు అవుద్ది, లేదంటే మనకి ఇంకొకళ్ళకి ఇంకో దిక్కు కావచ్చు, మనకి ఇంకోటి ఆగ్నేయం కావచ్చు, మనకి ఆ ఈశాన్యం అయితే. అలా మనకి బాగానే ఉంటుంది కానీ పక్క వాళ్ళు దోషం అవకాశం, అలా పక్క వాళ్ళు సంప వాళ్ళు మనకు దోషం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఈ సప్లై 3 చేయగలిగినట్లయితే లేఅవుట్ చేసినప్పుడు పేదల కోసం మంచి వాస్తు సెట్ అవడం కాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళు బతకగలుగుతారు. ఈ 3 చేస్తూ చాలా అవసరం. ఒకవేళ మనం లేఅవుట్ చేసేవాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఈ 3 పాటించినట్టయితే మంచి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు పేదల విషయంలో.